ఫ్యామిలీ రా మీది? అందరు హౌలగాళ్ళే ఉన్నారు. అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా. అరే నా ఇన్నేళ్ల సర్వీస్లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్, మరి ఇంత అధ్వానమైన కేసు మాత్రం చూడలేరా భయ్ నేను. కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా. మీ దాంట్లోనే ఎవరో దొంగన్నారా. చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తారు. చూడు పెద్ద మనిషి, సార్ మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా. వీళ్ళకి దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా. మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ ఒక్కొక్కడికి. ఒక్క 10 రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందనాలాడి కొంపంతా నాశనం చేసిండ్రు. పోయేటప్పుడు 1కి 100 సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉండు అని. రామ 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 చెప్పి నా నోరు ఖరాబ్ అయింది. కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు. నీ తాగుడు కగ్గి తగల. అమ్మా ఏదో మాడిపోతుందే. అయ్యో దుడ్డో ఎందుకంటే బర్రె లెక్క వన్నావు. గట్టటి పోయి పని చేస్తే తప్పైతే అది. ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుకుడు కావాలి, సోకులు కావాలి. నద్దు కానీ నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు. ఒక్క పని శాత కాదు. గీడు నొప్పులా గాడబెట్టవు. ఇగో ఇట్లా తయారైతామని తెలిస్తే గప్పుడే నోట్ల మందు బస్ సంపుతుంటి. అయ్యంతే పోరగాలంతే. ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, తలుసుకుంటేనే పానం పోతుంది. ఇవాళ నువ్వు చేసిన ఘనకార్యానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అవుతుంది. ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కేసులా పోరగాళ్ళ పేరు ఉండకూడదు. వినబడుతుందా? అది కూడా నాకు చెప్పన్నానే, ఆ మాత్రం నాకు తెలియదా? అయ్యా నీకెందుకు తెలియదయ్యా? అన్నీ తెలిసే కదా గీడి దాకా పట్టుకొచ్చు. ఓ లామిడి ఎంతసేపు పద్దుంచి కూడా దించెప్పనా? ఏ ఆగులంజే, ఒక్క ముక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళు? అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ వేసి కొట్టరు కదా. ఏంది కొట్టరా? కోదానం ఎక్కించి కొల్లంతా వల కొడతారు. విన్నావా? అరే తప్పు ఎత్తే కొడతారు కానీ అట్టి ఎందుకు కొడతారా? ఓరి పిసోడా, పోలీస్ ఎంక్వైరీ అంటేనే పొట్టు కొట్టుర్రా. ఒకవేళ నువ్వు నిజంగానే తప్పు చేయకున్నా కానీ నీ అంతటా నువ్వే తప్పు చేసిన ఒప్పుకున్న దాకా దండి దెబ్బలు కొడతారు. ఏ మనం చెప్తాం కదరా గట్ల కాదు గిట్ల అని. అవ్వా మనం పోయి చెప్తే ఇనంత ఉంటుందిరా. లోపల తీసుకుపోయినా దంచుడే దంచుడు. ఈడవ చెప్తారట వాళ్ళు వింటారట. వీడు A3 అవుతాడా A4 అవుతాడా? వీడే 1 అవుతాడు. ఎట్లా చెప్పరా? ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా? ఈడే మందిని అందరిని వేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా? ఈడే 10 రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి తాగిపించింది ఎవడరా? ఈడే. మరి గివన్నీ చేసినోడే కదా పక్కగా ఏమన్నా అవుతాడు. A4 A3 అవుతాడు. ముచ్చట చెప్పచ్చు. అవును రో, నీ బద్దలు బాసింగలైతే బిడ్డో జర భద్రం. అరే ఏ లారీ కిందనో కారు కింద తలకాయ పెట్టి పలగొట్టుకున్న నయం గాని ఈ పోలీసులతో దెబ్బలు పడదురా. ఒక్కసారి పడ్డావంటే సంసారం పని చేయకుండా పోతావురో. ఆడికేమైనా పెళ్ళమా పిల్లల సంసారం చేయడానికి? ఎత్తు పాత ఎవడో ఆగమాగం ఉరుకత్తాండు. ఎవరు అది? అంగి చూస్తుంటే మీ బామార్ లెక్క కొడతాండు. ఆడే వస్తాడులే. పట్టుకురా, తీసుకురా పో, పట్టుకో. ఏందిరా? నీకేమైనా బుద్ధున్నదా బావా? గింత ఎండ కొట్టా గింత కష్టపడ అవసరమా? పనులందరూ ఎటువేర్రు? ఏంద్రా? నువ్వు రా బావ, నువ్వు రా కుసుందురా. ఏమైందిరా? ఈడేందన్నా ఎన్నలేని ఎంతో రక్షణ చేస్తాడు.
ఏదో ఉన్నది కానీ కథ. పెయ్యి అంతా కాలుతుంది దవాఖానికి పోదామా? ఏం లేదురా, మంచి నీళ్ళు తాగుతావా బావా? అద్రా ముచ్చటేందో చెప్పు. ఏం లేదు బావా, నా గురించి నీకు తెలుసు కదా. ఉమ్. రేపో మాపో దుబాయ్ పోయేటోంది. ఆన్నే కష్టపడి పని చేసుకుంటాను. ఇప్పుడు ఈ పోలీస్ కేసులు అంటే నాతో ఏడైతుంది బావా. అందుకే ఈ కేసులో నా పేరు రాయకు. అంటే అట్లని కాదు బావా, పేరు రాసుడు పెద్ద సుతారం కాదు. కానీ ఒకసారి ఆలోచించు, కేసు అయిందనుకో విజయ్ దెబ్బ తింటది. విజయ్ క్యాన్సిల్ అయిందనుకో జీవితాంతం ఇక్కడనే ఉండాలి. అగో అందుకే అద్దంటున్నాను, వేరే ఏం లేదు బావా. ఇప్పుడు ఏం చేయమంటావురా? నా ఒక్కని పేరు ఇడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరి పేరు రాయి బావా. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. నాకు తెలుసు బావా, నా గురించి నువ్వేమైనా చేస్తావని. ఉంటా బావా. అమ్మ నువ్వా? పిచ్చెక్కిందా నీకు? ఎవరైనా చూసిరంటే ఏమనుకుంటారు? అయినా ఇంత కామమైందే నీకు? పెళ్ళిదాకా ఆగలేవా? రోజు రోజుకి ఇంత గలీజానే తయారవుతున్నావు. అడే ఇటుకి చెప్పా. ఎచ్చి నోర్మయ్, నేను అందుకోసం రాలేదు. మళ్ళీ దేనికోసం వచ్చినావు? రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి నీ పేరు తీపిమని చెప్పు. ఎందుకు? బలిసి ముందు చెప్పింది చెయ్యి. మంచిగా ఉండదేమోనే. ఏం కాదురా, లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతాయి. రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతుకులాడతావు, ఆయన కాలు పట్టుకుంటావు, నీ ఇష్టం. కానీ నేను చెప్పింది చెయ్యి, లేకపోతే అయిపోతావు. సరేనా? చెప్పింది చెయ్యి. పాలైతే మంచిగా ఉన్నాయి కదా. మంచిగా ఉన్నాయి. అయ్యా అయ్యా, ఇదేంది ఇట్లా కాలు పట్టుకున్నావు నడి రోడ్లా? ఆ ఇంటికి ఇంటికి పోయి కూలినాలు చేసుకొని బతికేదాన్ని. గసు ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ లో పొంటి తిరుగుడు నాతో ఏడైతే సార్ నన్ను ఇడిచిపెట్టేవారు. కాళ్ళు ఇడిచిపెట్టవే, అందరు చూస్తున్నారు రోడ్లా. నా పేరు తీపిస్తాను దాకా నాకు ఇట్నే ఉంటా. సరే ఏమనుకున్నా మంచిదే. తీత్తా నిజంగా 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 నా మీద ఒట్టు. నీ మీద ఒట్టే, నన్ను వదలవే. మంచిది సారు. ఏమే ముసలిదానా, మీ కాలంలో షాంపూలు సబ్బులు లేకుండే కదనే, ఎట్లా తానం చేసేదానివే? మా కాలంలో షాంపులు లేవు, సబ్బులు లేవు. మక్క పిండం ఇప్పు పెట్టుకును, తల తానంకో కుక్కి గాలి పెట్టుకును. మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బయటకున్నాడు. ఇంట్లో కూడా రావద్దని చెప్పంగా కూడా మళ్ళీ వస్తున్నావు నువ్వు. మామని కలవ నీకు. మామని కలుస్తావా? నాలుగేళ్ళు చుట్టిరుకో మామ ఇప్పుడేడికెళ్ళి వచ్చిండ్రా. మామని కలుస్తాడు అన్నాడు. బయటకున్నాడు. అబ్బా పానం వెళ్ళిపోయా కదనే. ఏం రోగం పుట్టిందా నీకు? ఇగో ఆ? చూడు చూడు, ఏం లేదు మన లేదు, నెత్తిరాసం చేస్తుంది కుక్కుడు కాగిదాలుగా. మామ చెప్పురా. నీతో ముచ్చట మాట్లాడేది ఉంది మామ. పైసలే ఉన్నా కావాలా? లోపల అంగి జేబులో ఉన్నాయి, తీసుకోబో. ఏహే అది కాదు, ఆ పోలీస్ కేసు గురించి. రేయ్, ఎవరుకుంటున్నారా నువ్వు? చిన్నప్పటి సంధి చూస్తాన్నా. నీ గురించి నాకు తెలవదరా? నానా కష్టాలు పడ్డావు, తిండి తిప్పలు లేకుండా చదువుకున్నావు. రేపు మాపో గవర్నమెంట్ నౌకరు ఎక్కపోతున్నావు. ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంకనాగిపోతారా? అది కూడా తెలవని ఎడ్డున్నారా నేను? ఏహే లేదు మామ. అరే నన్ను గొర్రెని అనుకుంటున్నావా? నువ్వేం రందిపడకు. నీ నౌకర్ సంగతి నువ్వు చూసుకో, ఆ పోలీస్ కేసు సంగతి నేను చూసుకుంటా. సరే మామ. ఓ సరే అన్నా. రా. అన్నా ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు. పొద్దుగాలు లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్నా. దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా. మళ్ళా ఈ టైంలో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న? నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్నా. అన్నా నీకు దండం పెడతా, నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేరు లేకుండా చేయన్నా. సరే సరేనా, ఉంటా అన్నా.
అవురా రాములు, తమ్ముడేమో నాతోడు కాదన్నాడు, బామ్మర్ది గాడేమో వీసాడడం అన్నాడు, సీన్ గాడేమో నౌకరికి భయపడ్డాడు. ఇక పొల్లగాన్ల పేర్లా ఎట్లా రాయలేవు. పని మనిషి మీద జాలిపడి నువ్వే ఇడిచిపెడతానంటివి. ఇక అందరు వంగ నీ ఇంట ఎవరు మిగిలినరా? నేనే. అంటే నీ అంతట్లా నువ్వే స్టేషన్కు పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా? ఆ, ఏ ఊక నీ అవ నీకేమన్నా తలకాయ ఉన్నదా? మీ వాళ్ళందరూ కలిసి గొర్రెం చేసి ఆడుకుంటా అంటారు. నీకు ఇంకా అర్థమైతలేదా?